अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवि गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे तं दीनदारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। निगमकल्पतरोद्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈనాటి నిత్యం భాగవత సేవయా తరగతి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశము కల్పించిన హీజ్ హోలీనెస్ శ్రీల ప్రభుపాద వారికి మరియు పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి మరియు శిక్షా గురువులు పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ ప్రభు, పూజ్య శ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ విపిన విహారీ రామచంద్ర ప్రభు, పూజ్య శ్రీ జయ గోవింద్ ప్రభు అందరికీ మరి వాళ్ళ పాద పద్మాలకు దండపాద ప్రణామాలు. మరియు మీకందరికీ కూడా ఈ తరగతికి సుస్వాగతం మరియు వందనాలు. శ్రీమద్ భాగవతము పంచమ స్కందము అధ్యాయము 18 జంబూద్వీపవాసుల భగవత్ ప్రార్థనలు అనే అధ్యాయము నామము. శ్లోకం సంఖ్య 10. మాగారాధారాత్మజ విత్త బంధుషు సంగో యది స్యాద్ భగవతి ప్రేమయేషునా యః ప్రాణవృత్యా పరితుష్ట ఆత్మవాన్ చిద్ధ్యత్యదూరాన్న తథేంద్రియ ప్రియః. ప్రతిపదార్థం మా వలన, మా వలదు, మా అని ప్రతిపదార్థము మా వలదు. అగార అంటే గృహము, దార అంటే భార్య, ఆత్మజ సంతానము, విత్త ధనము, బంధుషు మిత్రులు బంధువులు, సంగ సాంగత్యము లేదా ఆసక్తి, యది ఒకవేళ, స్యాత్ కలుగుగాక,
భగవత్ ప్రియేషు భగవంతుడే పరమ ప్రియమైన పరమ ప్రియుడైన వారి పట్ల నహ మాకు యహ ఎవడైతే ప్రాణవృత్యా కేవలము జీవిత అవసరములచే పరితుష్ట సంతుష్టుడగును ఆత్మవాన్ మనస్సును నిగ్రహించిన వాడు ఆత్మదర్శి సిద్ధ్యతి కృతకృత్యుడగును అదూరాత్ శీఘ్రగతిన నా కాడు తథా అంతగా ఇంద్రియ ప్రియ ఇంద్రియ భోగానురక్తుడు. భావము దేవ గృహము భార్య సంతానము మిత్రులు ధనము బంధు ఆదులను గూడిన కుటుంబమనిడి కారాగారము పట్ల మాకెన్నడను ఆకర్షణ కలుగరాదని మేము ప్రార్థించుచున్నాము. మా యందేని ఆసక్తి ఉన్నచో కేవలము శ్రీకృష్ణుడే పరమ ప్రియ మిత్రుడై ఉండెడి భాగవతుల ఎడ అది కలుగుగాక. నిజముగా ఆత్మదర్శి అయిన వాడు మనస్సును నిగ్రహించిన వాడు జీవితపు కనీస అవసరాలతోనే పూర్తిగా సంతుష్టుడై ఇంద్రియ భోగమునకు యత్నింపకుండును. అట్టివాడు భక్తి యోగమున శీఘ్రగతిన పురోగమించగా లౌకికాసక్తులైన వారికి దాని యందు పురోగతి మిగుల కష్టతరమగును. ఇక్కడ ఇది ప్రభుపాదుల వారు భాష్యం చెప్తున్నాడు. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. భాష్యం ప్రభుపాదులు చెప్తున్నారు, వైష్ణవుని కృష్ణ భక్తి భావనాయుతుడు అయిన వాడిని వైష్ణవుడు అంటారు. కాబట్టి వైష్ణవుని కర్తవ్యం ఏమిటో వివరింపుడని శ్రీ చైతన్య మహాప్రభువును అర్థించినప్పుడు వెంటనే ఆయన అసత్సంగత్య ఏ ఈ వైష్ణవ ఆచార అని ప్రత్యుత్తరమిచ్చిరి. కృష్ణ భక్తులు కానివారు భార్య పుత్ర విత్తాది లౌకిక విషయములందు అధికాసక్తులైన వారు నగు జనుల సాంగత్యమును విడనాడుటయే వైష్ణవుని ప్రప్రథమ కర్తవ్యము. లౌకిక జీవనాసక్తులకు అభక్తుల సాంగత్యమునకు తాను దూరము కావలెనని భక్త ప్రహ్లాదుడు భగవంతుని ప్రార్థించుచున్నాడు. ఒకవేళ అతని యందు ఏదేని ఆసక్తి ఉన్నచో అది కేవలము భక్తుల ఎడనే కలుగవలెనని అతడు తలచెను. అనవసరముగా అందరూ అవ్వాలని చెప్పు పోయి అనవసరముగా ఇంద్రియ భోగ కోరికలను పెంచుకొనుటకు భక్తుడెన్నడను ఇష్టపడడు. భౌతిక జగత్తునందు ఉన్నంత వరకు భౌతిక దేహము ఉండియే తీరును. భక్తి యోగ నిర్వహణమునకై దానిని చక్కగా పోషింపవలసియుండును. కృష్ణ ప్రసాద సేవనము ద్వారా దేహంను చక్కగా పోషించవచ్చును. భగవద్గీత 9 అధ్యాయం 26 శ్లోకమునందు శ్రీకృష్ణ భగవానుడు ఈ క్రింది విషయమును పలికి ఉండిరి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. భావం పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును. క్లాస్ విన్న తర్వాత కదా ప్రసాదం. మీరు కూడా రండి, అందరూ రండి అక్కడి నుంచి ఉండేవాళ్ళు. అయినచో జీవచాపల్యము కొరకై ఎందులకు ఆహార పదార్థముల సంఖ్యను అనవసరముగా పెంచుకొనవలెను. భక్తులు సాధ్యమైనంతగా సామాన్యమగు ఆహారమునే భుజింపవలెను. లేనిచో లౌకిక విషయముల పట్ల ఆసక్తి క్రమముగా పెరుగును. అంతటా బలవంతములైన ఇంద్రియములు శీఘ్రమే మరింతగా ఇంద్రియ భౌతిక భోగమును కోరగలవు. అప్పుడు జీవితం యొక్క నిజమైన కార్యముగు కృష్ణ భక్తి భావన పురోగతి నిలిచిపోను.
ఓం అజ్ఞాన ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈ శ్లోకము ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? నరసింహ భగవాన్ తోటి. అందరు ఇక్కడ కూర్చోవాలా, క్లాస్ అయినా కానీ ప్రసాదం. అక్కడ ఉండేవాళ్ళు కూడా అందరూ రమ్మని చెప్పండి. ఎట్లా తింటారు వాళ్ళు? క్లాస్ అయినా తినాలి కదా. కాబట్టి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, మా గాఢధారాత్మజ విత్త బంధుషు అంటాడు. అంటే నా గృహము అంటే నా ఇల్లు వినాలి ఇక్కడ. తర్వాత నా భార్య, నా పిల్లలు అంటే నా సంతానము, నా మిత్రులు, తర్వాత నా బంధువులు, నా ధనము కదా. ఇవన్నీ బంధువులు ఆదులు కూడిన కుటుంబం అనేది కారాగారము. కుటుంబం అనేది ఎటువంటిదంటే, కృష్ణ అందరూ రమ్మని చెప్పండి. కుటుంబం అనేది ఎటువంటిదంటే కారాగారం అట. కారాగారం అంటే ఏమి? కారాగారం అంటే ఏమి? జైలు. కాబట్టి కారాగారము పట్ల మాకెండను ఆకర్షణ కలుగరాదని మేము ప్రార్థించుచున్నాము అంటాడు. ఎవరు? ప్రహ్లాద్ మహారాజు. ఎవరితో అన్నాడు? నరసింహ భగవంతుడు అన్నాడు. నరసింహదేవుడు కదా. పోయిన 8వ శ్లోకంలో చెప్పుకున్నాము కదా. నరసింహదేవుడిని, నరసింహ భగవాను మనం కీర్తన కదా. తవ కర కమల వరే నఖ అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపో తను బృంగా కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే అని నరసింహదేవుణ్ణి ప్రార్థన చేసినారు కదా. కాబట్టి వాళ్ళని ఆ విధంగా అప్పుడు ప్రహ్లాద్ మహారాజు చెప్పినాడు. నరసింహ భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఓ భగవంతుడా, మీరు మాకు ఇట్టి కోరికలు ఇవ్వండి. ఎటువంటి కోరికలు? ఇటువంటి కోరికలు ఇవ్వండి. అటువంటి కోరికలు ఇద్దండి, భౌతిక కోరికలు ఇద్దండి అని చెప్పినాడు అనమాట. భౌతిక కోరికలు అంటే ఏమి? భౌతిక కోరికలు అంటే ఏమి? నా ఇల్లు కదా, అంటే ఏమి? నా గృహము కదా, భార్య, గృహము, భార్య, సంతానము, మిత్రులు, ధనము, బంధువులు ఆదులను కూడిన కుటుంబం అనేది కారాగారము పట్ల మాకెన్నడను ఆకర్షణ కలుగరాదని మేము ప్రార్థించుతున్నాము అంటాడు. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? నరసింహ భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. 10వ శ్లోకం ఇది. శ్రీమద్ భాగవతం 5వ స్కందము 5వ స్కందము 18వ అధ్యాయంలో 10వ శ్లోకం చూడండి, ఎంత బాగుంది చూడండి. ఇంకేమంటాడు? మా ఎందేని ఆసక్తి ఉన్నచో కేవలము శ్రీకృష్ణుడే పరమ ప్రియమిత్రుడై ఉండడి భాగవతుల ఎడ అది కలుగుగాక. ఒకవేళ మా ఎందు ఆసక్తి ఎటువంటిది ఇవ్వాలా నీవు నరసింహదేవా? ఎటువంటి ఇవ్వాలా నాకు? మా ఎందు ఆసక్తి, ఎటువంటి ఆసక్తి, ఇష్టం ఉండాలి మనకంటే శ్రీకృష్ణుడే పరమ ప్రియమిత్రుడు అని చెప్పే భాగవతులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరు? భగవంతుడి యొక్క భక్తులు అన్నమాట. కృష్ణుడు మనకి ఎవరు తెలుసా? ఎవరు? సుహృత్తు. ఎవరు? సుహృత్తు అంటే ఏమి? మంచి మిత్రుడు, పరమ ప్రియమిత్రుడు కదా. పరమ ప్రియమిత్రుడు సుహృత్ అంటే. పరమ ప్రియమిత్రుడు అంటే అతని కంటే పరమమైన ప్రియమిత్రుడు అంటూ ఈ భౌతిక జగత్తులో ఎవరు ఉండరు. ఏమి? కాబట్టి ఆయన అటువంటి మిత్రుడు. అటువంటి మిత్రులే అటువంటి శ్రీకృష్ణ భగవాను ఎడల ఎవరైతే ఉంటారో, భాగవతులు ఎవరైతే ఉంటారో అతన్ని సేవించే వాళ్ళు, వాళ్ళతో పాటు మాకు కలిసి ఉండే అటువంటి కోరిక, అటువంటి ఆసక్తిని ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను అనమాట. బయట గోళీలు ఆడుకునే వాళ్ళతో, క్రికెట్ ఆడుకునే వాళ్ళతో కాకుండా ఏమి జపం చేసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే పిల్లకాయలు ఎవరైతే ఉంటారో భక్తులు, అటువంటి భాగవతులతో వెళ్ళాలని చెప్పేసి
ఏమి లిటిల్ కృష్ణని మీకు చెప్తున్నామనండి ఇక్కడ మేము. అర్థమైందా మీకు చెప్పింది ఇప్పుడు? లిటిల్ కృష్ణ పని ఇట్లా చేయాలా. ఇంకేమంటాడు తెలుసా? నిజముగా ఆత్మదర్శి అయిన వాడు, మనసును నిగ్రహించిన వాడు జీవితపు కనీస అవసరములతోనే పూర్తిగా సంతుష్టుడై ఇంద్రియ భోగమునకు యత్నింపకుండును. చూడండి, ఆత్మదర్శి అంటే ఎవరంటే నేను జీవాత్మని అని తెలిసినవాడు. ఏమి సుశాంత్, నువ్వు ఈ దేహమా లేదంటే జీవాత్మనా? నువ్వు గట్టి చెప్పు. నువ్వు దేహం కాదు, నువ్వు జీవాత్మ. నువ్వు ఒక జీవుడివి. ఎవరి యొక్క అంశ నువ్వు? జీవుడు. జీవాత్మ ఎవరి అంశ? కృష్ణుడి యొక్క అంశ. ఈ దేహం కాదు మనం. కాబట్టి దేహాత్మ భావన కలిగిన వాడిని ఏమంటారంటే ఆత్మదర్శి అన్నాడు అనమాట. నేనో జీవాత్మని అని ఎవరైతే ఈ జ్ఞానం ఉంటుందో అట్టి వారిని, అంటే ఇప్పుడు ప్రభుపాద ఉన్నారు, ఆత్మదర్శి ఆయన కదా. గురువులంతా ఆత్మదర్శులు. మనం ఈ దేహం కాదని చెప్పేసి కదా. మనం ఎవరమంటే ఆత్మలు. మనం ఎవరు? జీవాత్మలు. ఆత్మ ఎవరి యొక్క అంశ? పరమాత్మ అంశ. ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి వచ్చినాయి. పరమాత్మ అంటే ఎవరు? కృష్ణ భగవానుడు. కాబట్టి పరమాత్మ అంటే యజమాని, జీవాత్మ అంటే సేవకుడు. సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? పనివాడు ఏం చేస్తాడు? యజమాని సేవ చేస్తాడా లేదా చెప్పండి ఇంట్లోనా? ఇప్పుడు కదా. కాబట్టి ఆ విధంగా పనివాడు ఎట్లయితే తన యజమానికి సేవ చేస్తాడో అట్లా జీవాత్మ కూడా భగవానుడికి, కృష్ణుడికి సేవ చేయాల మనమంతా. ఇది ఆత్మదర్శి అంటే. సులభంగా ఉందే లేదా? అర్థమైంది కదా మీకు? కాబట్టి ఆత్మదర్శి అయిన వాడు, మనసును నిగ్రహించిన వాడు, మనసును ఏం చేస్తాడు? మనసు చెప్పిన మాట వినడు. వింటాడా? మనసు చెప్పిన మాట. మనసు సినిమా బదం రా అంటది. వెళ్తాడా? వెళ్ళడు. ఆత్మదర్శి కదా నువ్వు జీవుడు కాదు కదా, నువ్వు దేహం కాదు కదా. నేను దేహం అన్నవాడు సినిమాకి పోతాడు. ఏమి సినిమా పాట పాడతాడు. ఇప్పుడు నీవు దేహం కాదు కదా కృష్ణ. నువ్వెవరు? నువ్వు జీవాత్మ. ఎవరు నువ్వు? గట్టి చెప్పండి అందరూ. జీవాత్మలు మనమంతా, పరమాత్మ అంశాలు మనం. పరమాత్మ యొక్క సేవ చేసేకి వచ్చినాం ఇక్కడికి మనం, ఈ దేహంతోనే, ఈ దేహంతో ఉండగానే కదా. మరి కాబట్టి మనసు చెప్పిన మాట వింటాడా? నియంత్రిస్తాడు మనసుని. ఏమి మనసు మాయ మాట వింటుంది. మాయ ఏం చేస్తుంది తెలుసా? నా ఇల్లు ఇది, దీనికి లక్షలు కోట్లు కట్టి పట్టేయాలా అంటది. అది మనసు. ఎవరు? మాయ మాట వింటది మనసు. కాబట్టి మనసు మాట వింటాడా? కృష్ణ భక్తుడు వింటాడా? వినడు. నా భార్య అంటాడు, అంటే భార్యకే పూజిస్తాడా కృష్ణ భక్తుడు? కాదు, గుడికి వస్తాడు. సంతానం, నా సంతానం, నా పిల్లలు అంటాడు. ఆ పిల్లలకి సేవ చేసుకుని కూర్చుంటాడా? మరి ఎవరు సేవ చేస్తాడు? వచ్చి గుడికి వచ్చి కృష్ణుడు సేవ చేస్తాడు. కాబట్టి మిత్రులు ఉంటారు. ఏం చేస్తారు? మిత్రులు రమ్మంటాడు, గుడికి రా అంటాడు. ఇస్కాన్ గుడికి రా 12 గంటలకి. ఏమి ప్రభుపాద ఇది రాజభోగ హారతి ఉంటుంది, భగవద్గీత ప్రవచనం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది, తినిపోయిన ఆయన నువ్వు కూడా నాలాగా భక్తుడుగా నువ్వు అని చెప్పేసి మిత్రులను పిలుస్తాడు. ఎవరు? కృష్ణ భక్తుడు. అయితే భౌతికవాడైతే ఆడ మందుపాటు చేసుకుందాం రా ఈరోజు సండే, ఈరోజు ఏమి ఏమి కుండ బిర్యానీ ఉండదు, ఆడ పిలిచినారు పోదాం రా అంటాడు. ఎవరు? భౌతికోడు. ఎవరిని? మిత్రుల్ని, బంధువుల్ని. కాబట్టి బంధువులు ఏం చేస్తాడు? రండి నాయన రండి, భగవద్గీత తీసుకోండి, భక్తి చేయండి, మీరు కూడా జపమాలు తీసుకోండి, జపం చేయండి అంటాడు అనమాట. ఎవరు? భాగవతుడు అంటే, కృష్ణ భక్తుడు అంటే. అతన్ని ఆత్మదర్శి అంటారు. ఎవరంటే ఏమంటారు? అతన్ని ఆత్మదర్శి అంటారు. కాబట్టి ఆత్మదర్శి అయిన వాడు, మనసును నిగ్రహించిన వాడు జీవితపు కనీస అవసరములతోనే పూర్తిగా సంతుష్టుడై ఇంద్రియ భోగమునకు ప్రయత్నించను. ఇంద్రియ భోగాలు అంటే ఏమి? సినిమా ఏం చేస్తుంది తెలుసా? కన్ను ఏం చేస్తుంది తెలుసా? సినిమా చూడాలనిపిస్తుంది. సీరియల్ బాగుంటది, చూద్దాం రా అంటది. చెవులు ఏం చేస్తుంది తెలుసా? మంచి మసాలా పాట వినాలంటది చెవులు. అదే హరే కృష్ణ 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 హరే హరే. చెప్పండి, మీరు చెప్పాలా, నాతో పాటు పాడాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇట్లా కీర్తన వినాలంటే ఇష్టపడుతుంది సినిమా. ఈ పాట ఈ చెవులు ఇష్టపడేవి. మాయలో పడిన చెవు ఇది. ఆ మాయలో పడిన చెవికి ఏం కావాలా? సినిమా పాటలు కావాలి దానికి. ఈ మాయలో పడిన కన్నుకి ఏం కావాలా? సినిమానే కావాలి దానికి, లేదా సీరియల్ కావాలి దానికి. మసాలా సినిమాలు చూస్తానంటది అది, ఫైటింగ్లు కావాలంటది ఇది. ఏమి అంత చెడిపోవడానికి కదా. కాబట్టి ఇది ఇంద్రియ భోగాలు. ఇవి ఇంద్రియ భోగాలు ఎవరికి అంటే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు చేస్తారు? ఏమి ఆత్మదర్శి అయిన వాడు చేయడు, భౌతిక వాడు చేస్తాడు అని ఏమంటాదని తిక్కోడు అంటారు. వాడిని ఏమంటారని? తిక్కోడు. ఏం చేస్తాడు తెలుసా? సినిమా చూస్తాడు తిక్కోడు, సినిమా పాటలు వింటాడు, సినిమా పాట పాడతాడు. ఈ నాలుగుతో ఏం పాట పాడాలి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? కీర్తన. ఎవరి కీర్తన? సాయిబాబా కీర్తననా? కృష్ణ కీర్తన, హరే కృష్ణ మహామంత్ర కీర్తన, లేదా కృష్ణనామము కదా. యశుమతి నందన బ్రజవర నాగర గోకుల రంజన కాన గోపి పరనధన మదన మనోహర కలియ దమన విధాన. ఇట్లా ఈ నాలుకని ఇటువంటి పాటలు పాడకి ఉపయోగించేవాడు ఎవరు? ఆత్మదర్శి. లేకుంటే భౌతిక. లేకుంటే ఎవరు? సినిమా పాడేవాడు ఏమంటారు? భౌతిక, తిక్కోడోడు కదా, పిచ్చోడు. ఆ విధంగా మనసుడు యొక్క మాట వింటాడు. ఎవరు? భౌతికవాడు అంటే పిచ్చోడు. పాపం మనకేం తెలియదు, నేనే దేహం అనుకుంటాడు. పిచ్చోడు, అజ్ఞాని, జ్ఞానం లేనోడు. ఏమి చీకట్లో ఉన్నాడు అని అర్థం. దేంట్లో ఉంటాడు? అజ్ఞానం అంటే చీకటి, వెలుగులో ఇంకా రాలే, ఇంకా లోపలే ఉన్నాడు, చీకటి గదిలో ఉన్నాడు. కాబట్టి లౌకిక తన కర్తవ్యం ఏమిటంటాడు తెలుసా? ఏమి లౌకిక వాదుల సాంగత్యం తీసుకోడంట. ఇంకా ఏం చేస్తాడు? మనుషుని చెప్పింది మాట వింటాడా అంటే వినడు. ఎవరు చెప్పిన మాట వింటాడు? బుద్ధి. కృష్ణ భక్తుడు ఎవరు మాట వింటాడు? బుద్ధి చెప్పిన మాట వింటాడు. మనిషి ఏమంటాడు అంటే, ఆడ మంచి మొబైల్ కనబడుతుంది, 50,000 అంట మొబైల్, భలే ఉంటుంది అది, నా దగ్గర లేదు, కొట్టేద్దామంటది మనసు. అప్పుడు బుద్ధి ఏమంటది? ఆగు, నీదే అది మొబైల్, అది నువ్వు దొంగవైతావు, జాగ్రత్త అంటది. కాబట్టి అప్పుడు ఎవరి మాట వినాలి చెప్పు? మనసు మాట వినాలా, బుద్ధి మాట వినాలి చెప్పు కృష్ణ? ఎస్. మనసు అంటే మాయ, బుద్ధి అంటే కృష్ణ. మరి ఎవరి పార్టీ పోవాలి మనమంతా? కృష్ణ పార్టీలో పోవాలా, మాయ పార్టీలో పోవాలి? చెప్పండి. కృష్ణ పార్టీలో ఉండాలి మనమంతా. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా ఇంద్రియ భోగాలకు ప్రయత్నించాడు అని చెప్తాడు అనమాట. ఎవరు? కృష్ణ భక్తుడు. కాబట్టి అట్టివాడు భక్తి యోగమున శీఘ్రగతిన పురోగమించగా, అంటే భక్తి యోగంలో ఉండాలి మనమంతా. ఏమది భక్తి యోగం అంటే? చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేయాలా మొట్టమొదట గురువు చెప్పినట్ట. ఏమి అప్పుడు మనసు ఏమవుతుంది? లోపల ఉండే అది కల్మషం అంతా పోతుంది, బాగా శుభ్రమైపోతుంది. అప్పుడు లోపల కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు అనమాట. ఎక్కడొస్తాడు కృష్ణుడు? మనసులో ఉంటాడు. మనసంతా నీవే అంటే ఎవరప్పుడు? కృష్ణుడు అని చెప్పాలా, కృష్ణుడు చెప్పాలా నువ్వు మనసంతా నీవే అని. కృష్ణుడు వచ్చి మన మనసులో ఉండాలని, హృదయంలో ఉండాలంటే గనక ఏం చేయాలి? మనము జపం చేసి జపం ద్వారా మనసులో ఉండే గబ్బునంతా కడిగేయాలా, తీసేయాలా. అంటే కల్మషాన్ని తీసేయాలి కదా. శుభ్రంగా ఉంటే వస్తాడు కృష్ణుడు. ఏమి శుభ్రంగా లేని చోట వస్తాడా కృష్ణుడు? వస్తాడా? నేను రాను పో అంటాడు. కాబట్టి మీరంతా ఏం చేయాలి? మీరు జపమాల తీసుకున్నారు కదా, మీరు మీకు ఇద్దరికి ఇచ్చినా కదా నేను జపమాల. ఓకే, జపం చేయండి అంతే. అర్థమైందా? ఆ విధంగా చూడండి. ఇంకోటి చెప్తాడు, ఇక భక్తి యోగంలో ఉండాలంటాడు. ఏ యోగంలో ఉండాలా? భక్తి యోగంలో ఉండాలి. భక్తి యోగం అంటే ఏమి? కృష్ణ చైతన్యము అంటే ఏమి? కృష్ణుడు దేవాది దేవుడు. మనకు భగవంతుడు ఎవరు చెప్పు కృష్ణ? భగవంతుడు ఎవరు? కృష్ణుడే భగవంతుడు.
ఇది ఈ విధంగా ఉండాలా. కాబట్టి లౌకిక ఆసక్తులు అయిన వారు ఈ విధంగా పురోగతి చెందుతారా అంటే చెందరు. లౌకికులు అంటే ఎవరు తెలుసా? ఏ కృష్ణ, లౌకికులు అంటే ఎవరు? ఈ లోకం గురించి ఆలోచించేవాళ్ళు, పరలోకం గురించి ఆలోచించని వాళ్ళని ఏమంటారంటే లౌకికులు అంటారు అనమాట. అంటే భౌతికవాదులు వాళ్ళంతా. ఏం తిక్క? భౌతిక. నాకే ఉండదు 10 లక్షలు 50 లక్షలు 50 కోట్లు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టించానే భౌతికోడోడు. అసలు నువ్వు ఎందుకు పుట్టినావు చెప్పు? ఈ దేహం భగవంతుడు నీకు మానవ శరీరం ఎందుకు ఇచ్చినాడు? నువ్వు కృష్ణ భక్తుడు కావాలని చెప్పేసి ఇచ్చినాడు. కృష్ణుడు చెప్పింది అదే కదా భగవద్గీతలో. కాబట్టి మనమనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరున్నాడు. నా భక్తుడు కమ్ము, నాకు నమస్కరించము, మనసులో నన్ను ఎప్పుడు చింతించము, నాకు పూజ చేయము అని చెప్పేసి 4 మాటలు చెప్పినాడు. చిలకపలక చెప్పినాడు. అది చేయక దేహభావనతో నేనంటే నేను ఏమనుకున్నావు? నేనంటే నాది ఎంత పెద్ద ఇల్లు తెలుసా? నా ఎన్ని ఎకరాలు తెలుసా నావి? తీసుకుపోతావు బయటపడి ఏమన్నా? ఇది భౌతిక అంటే. లౌకికులు అంటారు వీళ్ళని. నువ్వు వచ్చిన పనేమి? అది చేయక నువ్వు మరిచిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? నువ్వు గీతలో ఏం చెప్పినాడు కృష్ణుడు? నీ ఇష్టం వచ్చినట్టు చేయని చెప్పినాడా నీకేమన్నా? నీకు హక్కు ఎవరు ఇచ్చినారు? నీకు అధికారం ఎవరు ఇచ్చినారు? నీకు అంటే లౌకికమైన పనులు చేయమని ఇచ్చినాడా కృష్ణుడు? ఏమన్నా భక్తి యోగంలో ఉండమని చెప్పినాడు అంతే కదా. భగవద్భక్తి చేయాలని చెప్పినాడు కృష్ణుడు అక్కడ. అంతేకాని లౌకికమైన ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉంటే నా ఇల్లు, నా భార్య, నా సంతానము, నా మిత్రులు, నా ధనము, నా బంధువులు అనేది కుటుంబం. అది అటువంటి కుటుంబము కారాగారం. ఇది ఎవరికి? భక్తులకి కారాగారం, జైలది. అదే చెప్పినాడు కృష్ణ. చెప్పినాడు తామరాకు పైన నీటి బిందువులా ఉండాలని నీవు కృష్ణ. నీవు ఏమి ఓ భక్త, ఓ అర్జున అని చెప్తున్నాడు. మనకు చెప్తున్నాడు. అర్జున అంటే ఎవరు? మనమే అర్జునులంతా, మనమంతా చెప్తున్నాడు. నీవు ఈ మాయలో పడిపోయినావు అనుకో, జైలులో పడతావు నువ్వు. మాయ ఇది, ఆలు బిడ్డలు మాయ, సంసారము మాయ అని చెప్పేసి కవులు చెప్పినాడు కదా, పెద్దలు చెప్పినాడు కదా. కాబట్టి అంత మాయ నాయన. కానీ మాయలో ఉండాలా. కానీ మాయని తామరాకు ఎట్లయితే నీటి బిందు అంటకుండా ఎట్లయితే మనగలుగుతుందో ఆ విధంగా ఉండి మనం భక్తి చేసి తరిస్తేనే ఈ దేహం తీసుకున్నందుకు మనకు సార్థకత అని కృష్ణుడు చెప్పినాడు. భాగవతంలో చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు? ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? నరసింహస్వామితో చెప్తున్నాడు. తన తండ్రి హిరణ్యకశ్యపుని వచ్చి చీల్చెండాడిసినాక ఏమి భగవంతుడా భాగవతల మీద నాకు మిత్రత్వం కలుపు అని చెప్తాడు. లౌకికమైనది పోదాంరా, అదే బాగా పిలుస్తా ఉంది ఆడ కుండ బిర్యానీ ఉంది పోదాంరా అని. అట్లా భౌతిక వాళ్ళ దగ్గర సాంగత్యం ఇవ్వద్దు నాకు. భగవంతుని భక్తులు, భాగవతులు ఎవరు ఉంటారో వాళ్ళతో కలిసే విధంగా నాకు సాంగత్యం చెయ్యి, ఇవ్వు నాకు, అటువంటి బుద్ధిని ఇవ్వు నాకు అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ కోరుతున్నాడు ఇక్కడ. అదే ఈ శ్లోకం ఇక్కడ. ఏ కృష్ణ. కాబట్టి వైష్ణవుని కర్తవ్యం ఏమిటో వివరించినది ఎవరంటే చైతన్య మహాప్రభు చెప్పినాడు. భారతదేశంలో 500 సంవత్సరాల పూర్వము హరే కృష్ణ మహామంత్రం ప్రచారం చేయడానికి కృష్ణుడే చైతన్య మహాప్రభు అవతరించినాడు అనమాట. అతను ఏం చెప్పినాడంటే అసంగ సాంగత్య ఈ వైష్ణవ ఆచార. వైష్ణవ ఆచారం అంటే ఏం లేదు కృష్ణ. సిట్ ప్రాపర్, బైండ్ యువర్ హ్యాండ్స్, సిట్ ఎరెక్ట్. వైష్ణవ సాంప్రదాయము, వైష్ణవుడు అంటే ఎవరంటే ఏం లేదు కృష్ణ. ఏం చెప్పినాడంటే వైష్ణవుడు కర్తవ్యం ఏమిటి అంటే ఏం చెప్పలేదు. నీవు అసంగత్యము చేయొద్దు అంటే ఏమి? సాంగత్యం అంటే ఎవరు? సాధు సంగ. సాధు అంటే ఎవరు? భక్తుడు, కృష్ణ భక్తుడు. సాధు అంటే ఎవరు? కృష్ణ భక్తుడు. అంతేగాని ఒక జడలు కట్టేసుకొని, కాషాయం విశ్రం వేసుకొని, విభూతులు పెట్టుకొని, అవన్నీ పెట్టుకొని ఏమి ఊరికి తిరుగుతూ ఉండి తన మాత్రమే ఏదో భక్తి చేసుకుంటూ ఉండేవాడు కాదు. నలుగురికి భక్తి గురించి చెప్పేవాడు. నేనొక్కడే బాగుపడకూడదు కృష్ణ. అది ఏమైతే తెలుసా? హింస అవుతుంది. తెలియని వాళ్ళు కూడా తెలియజెప్పాలా. అది అహింస అంటే. కాబట్టి మన ధర్మం ఏమిటో, మనం ఏమిటో, ఈ దేహం ఏమిటి, ఇదేమిది,
నేను దేహమా? నేను కాదు. నేను ఎవరు? జీవాత్మ. నేను ఎవరు? నేను జీవాత్మ. నేను ఈ దేహం నేను కాదు. ఈ దేహం ఎవరిది? అమ్మ నాన్నది. నాదే ఇది కాదు. నీకు అమ్మ నాన్నల ద్వారా నీకు ఈ దేహం ఇప్పించినాడు. నువ్వేం చేయాలని చెప్పేసి చెప్పినాడు నీకు. గీతలు ఏం చెప్పినాడు? చెప్పినా గీత చెప్పినా కదా కదా సర్వధర్మన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పినాడు. అన్ని ధర్మాలన్నీ దిబ్బల బారే నీవి కట్టిబడేసి నన్ను శరణు వేడు, నీ పాపాలన్నీ మూటగట్టి దిబ్బల పడేస్తా, నీకు మోక్షం ఇస్తా. ఇట్లా చెప్పే భగవంతుడు ఒకే ఒక్కడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. మిగిలిన 33 కోట్ల దేవీ దేవతలు వాళ్ళకి చెప్పే హక్కు అధికారం లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి ఆ పని. పైన కూర్చోండి కృష్ణ, మీరు కార్పెట్ పైన కూర్చోవాలా. ఎస్, దానిపైన కూర్చోవాలా. ఇటువంటివి బాగా వినండి స్నానం చేసేటప్పుడు. ఎస్, అట్లా ఉండాలా. ఏ కృష్ణ, అర్థమైందా లేదా? ఏం చెప్పినాడు? నీ పాపాలన్నీ దిబ్బల కట్టి మూట కట్టి దిబ్బల పడేస్తా, నువ్వు చేసిన పాపాలు ఇంతవరకు, నన్ను శరణు వేడు అని చెప్పినాడు. అంతే. నీ ధర్మం ఏదైనా కావచ్చు. నువ్వు క్రిస్టియనా? నువ్వు క్రిస్టియనా? ఓకే. నువ్వు మహమ్మదీయుడా? ఓకే. నువ్వు భారతీయుడా? ఓకే. నువ్వు ఆస్ట్రేలియనా? ఓకే. నువ్వు అమెరికనా? ఓకే. ఎవరైనా కానీ నువ్వు ఇష్టం, నాకు సంబంధం లేదు. నువ్వు మానవుడు అంతే నా దృష్టిలోన. భగవంతుడికి అందరూ సమానమే. మతాలు మధ్యలో వచ్చినాయి, మసిపూసి మారడికాయ చేసేసి సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చినాయి. అవి సత్యం కావు, అవి అసత్యాలు అవన్నీ. ఈ సత్యం ఎరగడం లేదు మానవుడు. ఎందుకంటే మాయ అంతా ఇది, కలిపురుషుడి యొక్క ప్రభావం అంతా ఇది. మాయ ఉంది, మాయలో మునిగిపోయింది. దాంతో పాటుగా ఎవరు వచ్చినాడు? కలియుగం కదా. కలహం ఎక్కువ, ద్వేషం ఎక్కువ, ఈర్ష్య ఎక్కువ. ఇవన్నీ వాటితోటి ఏం చేస్తున్నాడంటే పతనం అయిపోతున్నాడు. ఇది కలిపురుషుడి యొక్క ప్రభావం ఇదంతా ఇది. కాబట్టి మనము భక్తుల అంతే, కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామములో ఈ నామములో అంతా ఒకటే. ఈ నామములో ఎవరున్నాడంటే భగవంతుడే ఉన్నాడు. ఎక్కడా లేడు భగవంతుడు, ఎక్కడో లేడు భగవంతుడు. ఎక్కడున్నాడు? కలియుగములో కేవలము నామములో ఉన్నాడు భగవంతుడు అని చెప్తున్నారు ఆచార్యులు, శాస్త్రం. కాబట్టి కలియుగం యొక్క సిలబస్ ఏంటంటే హరికీర్తన. కలియుగ సిలబస్ ఏమి? హరికీర్తన, హరి యొక్క కీర్తన, హరి నామాన్ని పలకడం. అంతే, చాలా, అయిపోయా. నువ్వు పాస్ అయినట్టే. నువ్వు సిలబస్ చదివినావు కాబట్టి నువ్వు ఎగ్జామ్ పెడితే నువ్వు పాస్ అయిపోతావు అంతే. నువ్వు పట్టా వస్తుంది నీకు. యా పరీక్ష రాయాలను, యా సిలబస్ చదవాలను? హరికీర్తన సిలబస్ చదవాలా, సాయిబాబా కీర్తన కాదు నీ సిలబస్. అంతా మాయ అండి అదంతా. 33 కోట్ల దేవీ దేవతలకు ఆ శక్తి లేనే లేదు. వేరే దేవీ దేవతల భజన చేయరాదు. భజ అంటే శబ్దము, విష్ణువుకు సంబంధించిన భజన మాత్రమే చేయాలి. ఇది మనకు చెప్పబడలేరు, మనకు తెలియదు. కాబట్టి అంత మనము ఒక గొర్రె పోయి బావిలో పడితే అన్ని గొర్రెలు బావిలో పడినట్టు మనం కూడా ఏదో చేస్తున్నాం, భజన అంటున్నాం. అది కాదు. భజ మీన్స్, భజ అనే శబ్దము వైష్ణవుడైన కృష్ణ భగవాన్ సంబంధించిన కీర్తన చేయడమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చెప్పండి, మరోసారి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది భజన, ఇది కీర్తన, ఈ నామము. హరి కలౌ తత్ హరి కీర్తనవు. కలియుగం సిలబస్ ఇది. కృతే ధ్యాయతో విష్ణు. కృతయుగం అంటే ఏమి? సత్యయుగంలో ధ్యానం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, ముక్తిని పొందాలంటే. త్రేతాయం యజతో మఖై, యజ్ఞం చేసేవాళ్ళు త్రేతాయుగంలో. ఎస్, 1,00,000 సంవత్సరాలు మనిషి యొక్క ఆయుష్. అప్పుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసినాడు. ఎవరు? వాల్మీకి మహర్షి కావడానికి. తర్వాత ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి యజ్ఞములు చేసేవాళ్ళు. దశరథ మహారాజు ఊరికే వచ్చినాడా? రామచంద్రుడు కొడుకుగా యజ్ఞం, పుత్రకామేష్టి యజ్ఞం చేసి వచ్చినాడు.
ఆవిడ 10 లక్షలు ఒక సున్నా పోతే లక్షలు ఒక సున్నా పోతే ఎంత 10,000 సంవత్సరాలు ఆ యుగం యొక్క మానవ ఆయుష్. ఆ తర్వాత ద్వాపరయుగం, శ్రీకృష్ణుడు ద్వాపరయుగం అవతారం ఇచ్చినాడు కదా, అక్కడ సిలబస్ ఏం తెలుసా? పరిచర్యలు, 16 ఉపచారాలు. లక్ష్మీదేవి రుక్మిణీదేవి ఏం చేస్తుంది? రుక్మిణీదేవి కృష్ణుడు అంతఃపురానికి వస్తే ఆయన పాదాలు కడిగి బంగారు పల్లెంలో కూర్చోబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టేసి పాదాలు కడిగి పసుపు పూసి కుంకుమ వేసి తర్వాత పూలు చల్లి కదా తలపంచల్లుకొని మరి గంధము పూసి మరి అతనికి అన్ని సేవలు చేస్తుంది. అది ఉపచారాలు అవి. మనం సత్యనారాయణ సంవృతం చేసేదే కదా షోడశ ఉపచారాలు అని చెప్తారు. అది ఆ యుగం సిలబస్, ఇది త్రేతాయుగంది. ఈ యుగం సిలబస్ కాదు. యజ్ఞాలు కానీ వ్రతాలు కానీ తపస్సు కానీ ఈ యుగానికి లేనే లేవు. ఈ యుగం సిలబస్ కేవలము నామం, నామకీర్తన, హరికీర్తన. అది కూడా కేవలం హరి అంతే. నన్ ఆఫ్ ద హరి నోబడి కెన్ సేవ్ us. ఒక హరి తప్ప మమ్మల్ని ఎవరు రక్షించలేరు. వాళ్ళంతా బంధువులు. ఏంటంటే మధ్యలోనే నీకు ఏమైనా కష్టాలు ఉంటే దాన్ని తొలగించి పోస్ట్ పోన్ చేస్తారు అంతే, కానీ నీ కష్టాన్ని పూర్తిగా తుడిపేసేవాడు ఎవరంటే ఒక కృష్ణుడు మాత్రమే. అదే చెప్పినాడు. అందుకే చెప్పినాడు మనమనాభవ మద్భక్తో మధ్యాజీమం నమస్కరు అని చెప్పినాడు. నాకే నమస్కారం చేయి, నన్నే పూజించి చెప్పింది అందుకోసమే, అంతేగాని వేరే ఎవరని చెప్పినారు అట్లా చెప్పలే. అది ఏమిటంటే దాన్ని ఏమంటారు తెలుసా? కర్మకాండ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ఎస్, వేరే దేవి దేవతలు కృష్ణుడు కాక వేరే 33 కోట్ల దేవి దేవతల్ని మీరు ఎవరు పూజించని దాన్ని ఇట్ ఈస్ నథింగ్ బట్ కర్మకాండ. అది ఫలాన్ని ఇచ్చేవి మాత్రమే కానీ ముక్తినిచ్చేవి కాదు. ముక్తినిచ్చేవాడు ముకుందుడు అంతే. ఏం కృష్ణ? ముక్తినిచ్చేవాడు ఎవరు ముకుందుడు అంటే? ఎస్, జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇది సత్యం. ఈ సత్యం తెలియక మాయలో పడేసి మనసు మాట విని భౌతిక్కలైపోయి ఈ దేహమే నేను అని అనుకొని మనము నానా కష్టములు పడుతున్నాం. జనన మరణ కాలచక్రంలో పడి ఇక్కడే ఈ భౌతిక జగత్తులో, ఈ చీకటి జగత్తులో, ఈ చీకటి ఆకాశంలో ఇది అంధకార బంధురము, అశాశ్వతము, దుఃఖాలయం. ఇది ఏమాలయం? ఇది దుఃఖాలయం. ఇక్కడ దుఃఖం ఉంటుంది, కష్టము దుఃఖం తప్ప సుఖము లేనే లేదు. ఇక్కడ వైకుంఠం లేదు, సుఖం ఉంటుంది నీకు. అది వెలుగు ఆకాశం. ఇది ఆధ్యాత్మిక జగత్తు. అది తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పింది అందుకే ఉపనిషత్తులు. నీవు ఇక్కడి నుంచి ఎక్కడ పోవాలా? నువ్వు వెలుగు వైపు ప్రయాణం చేయాలా. నువ్వు చీకట్లో ఉన్నావు, నువ్వు చీకటి గదిలో ఉన్నావు. నువ్వు నాన్న మాట వినకుండా ఆయనతో కొట్లాడి వచ్చినావు కాబట్టి నిన్ను చీకటి గదిలో పడేసినాడు, చీకటి రూమ్ లో పడేసినాడు నిన్ను. నీ ఇల్లు అది వెలుగు జగత్తులో ఉండే ఇల్లు నీది. నువ్వు అక్కడ పోవాలా అంతే. నువ్వు ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఇది ఎస్, మన ఇంటికి మనం పోతాం అంతే. మన ఇల్లు ఇది కాదు. ఇది మేనత్తెల్లు. ఇది ఎవరు? శివుడు, శివయ్య. మన మేనత్త ఎవరు తెలుసా? కృష్ణమ్మ. కృష్ణుడు చెల్లెలు ఎవరు? దుర్గమ్మ. అత్తింటికి పంపించినాడు, మేనత్తింటికి పంపించినాడు తండ్రి. మా తండ్రి మాట వినకపోతే నా కొడుకుని చక్కదిద్ది పంపియమ్మా అని చెల్లి చెప్పేసినాడు. మేనత్తకి అధికారం ఉంది, 2 తన్ని తగిలిస్తుంది. ఒరే చెప్పింది వినరా, నాన్న చెప్పింది వినరా, నాన్న ఇట్లా నీకెట్లా అని చెప్తుంది అనమాట. అందుకొచ్చినాం ఇక్కడికి. అన్ని మర్చిపోయి మాయలో పడేసి మనం ఏంటో మనం తెలియకుండా హరే కృష్ణ ఆ విధంగా అయిపోయినాం అనమాట. కాబట్టి అనవసరముగా ఇంద్రియ భోగ కోరికలను పెంచుకున్నటకు భక్తుడు ఎన్నడూ ఇష్టపడడు. భక్తుడా నీవంటే ఇంద్రియ భోగాల పరమైనవి, ఏరోప్లేన్ కావాలా, కార్ కావాలా, 10 అంతస్తుల మేడ కావాలా, ఇంకా ఏం కావాలా, అది కావాలని ఇవన్నీ భౌతిక కోరికలు ఉండవు. ఇవన్నీ ఏం కోరికలు? ఇవి భౌతిక్కలు. ఇవన్నీ ఈ తిక్కలు ఉండవు అన్నట్టు ఎవరికి? భక్తుడికి. ఏమంటాడు? భౌతిక జగత్తునందు ఉన్నంత వరకు భౌతిక దేహం ఉండియే తీరును. ఈ భౌతిక జగత్తులో ఉందంటే భౌతిక దేహం ఇది. ఈ దేహం ఇది 24 తత్వాలు కలిగిన దేహాలు ఇవి. మామూలు దేహం కాదు ఇది. ఇదంతా మాయ. ఇదంతా ఏమి? మాయ. ఇది ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క ప్రభావం వల్ల ఏర్పడిన దేహం ఇది. కాబట్టి అందుకే చెప్తున్నాడు కృష్ణుడు. మనం ఏం చేయాలి? భక్తి యోగములో నిర్వహించడానికి చక్కగా మనము ఏం చేయాలంటే కృష్ణ ప్రసాదం తీసుకోవాలి. దేహం చక్కగా పోషించాలి. ఈ దేహానికి ఏమి ఇవ్వాలా? పత్రము, పుష్పము, ఫలము, తోయము కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ కృష్ణ ప్రసాదం మాత్రం తీసుకోవాలంతే. నీది బైక్ ఉందా? నీది మోటార్ బైకులు ఉందా? ఏమేసావు దాంట్లో? ట్యాంక్లోనా? నడిచేకి
డీజిల్ అయ్యి నడుస్తుందా? ఏమవుతుంది? చెడిపోతుంది. అట్లనే నీకేం చెప్పినాడు కృష్ణుడు ఇప్పుడు ఇక్కడ? ఏమేం చెప్పినాడు దీంట్లోనా? ఏమని చెప్పినాడు? ఉద్బీజములు అంటే విత్తు ద్వారా విత్తగా వచ్చిన ఏవైతే వాటి చెట్ల ద్వారా ఏదైతే మనకు ఆ ఉత్పత్తులు ఏవైతే ఇస్తాయో, పండ్లు, పువ్వులు, కాయలు, గింజలు, ఆకులు, దుంపలు, అలములు, ఇవి తినమని చెప్పినాడు. నైవేద్యం పెట్టి తినమని చెప్పినాడు. కుండ బిర్యానీ తినమని చెప్పినాడు నీకు. చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ చెప్పినాడు నీకేమన్నా కృష్ణుడు? ఏమన్నా నరకానికి పోనీకి, నాశనం కావడానికి? నీ బండికి నువ్వు పెట్రోల్ వేయాలి అంతేగాని నువ్వు డీజిల్ వేస్తే ఎట్లా చెప్పు? ఇది కూడా అట్లనే. అందుకే బీపీలు, షుగర్లు, గుండెపోట్లు, కిడ్నీ ఫెయిల్ కావడాలు ఇవన్నీ కావడానికి ఎందుకు కారణం ఏంటంటే ఇది కారణం. నాలుక రుచికి బానిసైపోయి మాయలో పడిపోయి ఒకరి ఆహారం ఒకరు తీసుకుంటావా? ఇప్పుడు నీ డబ్బులు ఉన్నాయి, నేను తీసుకుంటే అది నేను దొంగనా కాదా? కాబట్టి దొంగ నేను. ఇప్పుడు అది పాపాలు పట్టింటాయి అవి. ఈ వడ్లు కూడా 120 రోజులు పెరగాలి కదా. అవి పెరిగి పంట చెద్ది రావడానికి 120 రోజులు పడుతుంది మనకి. అప్పుడు పొలంలో ఫస్ట్ నీళ్లు పెడతాం. నీళ్లు బట్టి అది బాగా తడిగా ఉన్నప్పుడు దాన్ని అంతా మొత్తం ఏం చేస్తాము, దాంట్లో ఉండే కల్పన తీసేసి మొత్తం బాగా నీళ్లు పెట్టేసి తర్వాత నారబెడతాం. నారబెట్టినాక అది పెరిగినాక మరి అది పచ్చ పురుగు ఆశించని చెప్పేసి మందు కొడతాం, పురుగు మందు కొడతాం. ఇట్లా తర్వాత మరి అది ఎండిపోయినాక దాన్ని వడ్లు తర్వాత రైస్ మిల్లుకి తీసుకుపోతాము, బియ్యం చేసుకుంటాము, వండి మరి దాన్ని కూడా మంట పెట్టి చేస్తాం. ఇట్లా కొన్ని కోట్ల జీవులు చచ్చింటాయి, దాంట్లో ఉంటాయి. ఆ అన్నానికి ఉంటుంది పాపం. అది కృష్ణుడు పెడితే కృష్ణుడు దాంట్లో ఉండే పాపం తీసుకొని నీకు ప్రసాదం ఇస్తాడు. అది తింటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అట్లా కాకుండా ఆ పాపం తింటే నీకేమొస్తుంది? పాప ఫలితం ఏమవుతుంది? ఈ దేహానికి రోగం వస్తుంది, హాస్పిటల్ పోతావు. అందుకే చెప్పినాడు, ఏమన్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ప్రస్తుతం అస్నామి ప్రయతాత్మనః అని చెప్పినాడు. పత్రమునైన, పుష్పమునైన, ఫలములైన లేదా జలములైన ప్రేమతోను భక్తితోను ఎవరేని అర్పించినతో నేను స్వీకరించను. నువ్వు పెద్ద కోటీశ్వరుడే ఉండాల్సిన అవసరం లేదు. కృష్ణుడికి అడుక్కొని తిని ఒక పుష్పము ఒక ఫలం తెచ్చిచ్చి కృష్ణుడు పెట్టినా కూడా చాలా, అంతే. ప్రేమతో భక్తితో పెడితే తీసుకుంటాడా? అంతే. ఆయన ప్రేమతో భక్తితో పెట్టాలా. ఎస్, అదే కుచరుడి కథ. ఎంతో అసలు ఎంత సంపద. ఇంకా అక్కడికి లక్ష్మీదేవి చేపట్టుకుంటది మరి తింటా ఉంటే. చాలండి కృష్ణ ఉంటాడు ఆయన. కాబట్టి జిహ్వ చాపల్యము కొరకై ఎందులకు ఆహారముల సంఖ్యను అనవసరంగా పెంచుకోరాదు. జిహ్వ చాపల్యం, జిహ్వ అంటే నాలుక యొక్క రుచికి బానిసైపోయి చికెన్ బిర్యానీ, కుండ బిర్యానీ, పంది బిర్యానీ, ఎద్దు బిర్యానీ, ఇవన్నీ పాము బిర్యానీ, ఎలుక బిర్యానీ తినేస్తున్నారు చాలా మంది. నరకాని పోతారంతా. హరే కృష్ణ. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం భౌతిక కోరికలు తగ్గించుకొని భక్తి యోగంలో ఉండి భగవంతుని సేవించాలి. ఇటువంటి బుద్ధి, ఇటువంటి నాకు జ్ఞానం ఈ కృష్ణ తండ్రి అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజు నరసింహ భగవాన్ తోటి ప్రార్థిస్తున్న శ్లోకము ఇంతటితో సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా చెప్పండి.